అప్డేట్ చూస్తే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. కీలక మ్యాచ్లో అద్భుతంగా రాణించారు. న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకోగలిగారు. దీంతో కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్పిన్కు అనుకూలంగా ఉన్న పిచ్పై కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీశారు. సెమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, భారత్ న్యూజిలాండ్ను ఎక్కువ స్కోర్ చేయకుండా తక్కువ స్కోర్కే పరిమితం చేయగలిగింది కదా, డీటెయిల్స్ ఏంటి? అమత, ఈ రోజు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే 2 మెయిన్ వికెట్లు, అటు వరుణ్ చక్రవర్తి, ఇటు కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ వేసి అటు రచిన్ రవీంద్ర కావచ్చు, కేఎల్స్ విలియమ్స్ ని 2 కీలకమైన వికెట్లను కూడా పడగొట్టి న్యూజిలాండ్ ని అంటే తక్కువ స్కోరు 251 పరుగులకే 7 వికెట్ల నష్టానికి చేసేలా కూడా వీళ్ళు అద్భుతమైన ప్రదర్శన కనిపించారు. ఈ రోజు దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో దాదాపు మొత్తం స్పిన్ కి ఎక్కువ పిచ్చి మొగ్గు చూపినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం స్పష్టంగా చూడొచ్చు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అదేవిధంగా జడేజా, షమి చెరొక వికెట్ కూడా తీసి మొత్తంగా ఈ రోజు జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ కి అత్యధిక పరుగులు చేసే అవకాశం అయితే కల్పించలేదని చెప్పాలి. ఇక మొత్తం ఈ రోజు జరిగిన మ్యాచ్ లో చూస్తుంటే అటు కుల్దీప్ యాదవ్ రచిన్ రవీంద్రను క్లీన్ బౌల్ చేశారు. అంతేకాకుండా కేన్ విలియమ్స్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి కుల్దీప్ అదే ఓవర్ లో కూడా కేన్ విలియమ్స్ కూడా అవుట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టే 75 పరుగుల వద్దని 3 వికెట్లను న్యూజిలాండ్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత కొంత నిలకడగా ఆడింది. ఎందుకంటే ఆచితూచి కూడా న్యూజిలాండ్ ఆడుతూ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్స్ వికెట్ తీయడం అనేది ఈ రోజు మ్యాచ్ లో కీలక మలుపు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా లాస్ట్ గత మ్యాచ్ లో చూసినట్టయితే 2 సెంచరీలతో అటు రచిన్ రవీంద్ర ప్లస్ అటు కేన్ విలియమ్స్ కూడా సెంచరీలు సాధించి సౌత్ ఆఫ్రికా మీద అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. అయితే ఈ రోజు మాత్రము వారు తొందరనే బ్యాటింగ్ తీసుకున్న తొందరనే కూడా మన బౌలర్లు వారిని అవుట్ చేసి అత్యధిక స్కోర్ పోకుండా కూడా వీరు కట్టడి చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు జరిగిన మ్యాచ్ లో దాదాపు మొత్తం కూడా స్పిన్ కే అనుకూలించే కూడా చెప్పవచ్చు. ఈ రోజు అనంతరం అంతేకాకుండా ఈ వికెట్ల కోల్పోతున్న కొద్దీ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కొంత తడబడ్డారు, నీలకడగా ఆడుతూ వచ్చారు. అయితే బౌలర్లు మాత్రం వారిని కట్టడి చేస్తూ వస్తున్న పరిస్థితి కట్టడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తం 108 పరుగుల వద్ద అటు టామ్ లేథమ్ కూడా అవుట్ అయ్యారు. ఇంతేకాకుండా ఈ రోజు బ్యాటింగ్ సంబంధించి చూసినట్టయితే అటు గత మ్యాచ్ లో న్యూజిలాండ్ మీద మనం భారత్ 249 పరుగులు చేసింది. దాదాపు అదే స్కోర్ ఈ రోజు 251 పరుగులకే న్యూజిలాండ్ ని కూడా ఈ రోజు అవుట్ చేయడం అనేది కూడా ఈ రోజు కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పాలి. ఎందుకంటే టాస్ మొదట గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ తీసుకుంది, 251 పరుగులు చేసింది. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే గత దుబాయ్ ఇటు వరుసగా చూసినట్టయితే 15 మ్యాచ్లలో కూడా మనం టాస్ ఓడిపోయాం. ఈ రోజు కూడా అదే పరిస్థితి నిలుస్తుంది. టాస్ ఓడిపోయిన ప్రతిసారి కూడా భారత్ ఘన విజయాన్ని సాధించింది. ఈ రోజు కూడా అభిమానులు అదే రిపీట్ అవుద్దని కూడా ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత్ ఇప్పుడు 252 పరుగులు చేయాల్సింది. ఇక భారత బ్యాట్స్మెన్స్ చూసినట్టయితే రోహిత్ శర్మ కావచ్చు, అటు కోహ్లీ, గిల్ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. అటు కేఎల్ రాహుల్ కావచ్చు, అటు హార్దిక్ పాండ్యా కూడా చివరి వరకు కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. 252 పరుగులు చేయడం అనేది సునాయాసంగా తీరుస్తారంటూ కూడా అభిమానులు కావచ్చు, ఇటు వికెట్ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
करें तो हमारे मिस्ट्री स्पिनर वरुण चक्रवर्ती बहुत ही बढ़िया बॉल, अभी भी उनकी गूगलीज नहीं पढ़ पा रहे हैं और उनको हाथ से ही रीड करना होगा, जो कि न्यूजीलैंड बैट्समैन फेल कर रहे थे। और जिस तरह कुलदीप यादव ने स्टंप टू स्टंप बॉलिंग करी है, बहुत बढ़िया बॉलिंग करी हमारे स्पिनर्स ने। थोड़ा अगर फील्ड में सपोर्ट मिला होता, थोड़े कैचेस अगर और पकड़े गए होते तो ये और भी आपको 230 के आसपास ये स्कोर देखने को मिला होता और हम बड़ी इजीली अंडर 40 ओवर चेस कर सकते हैं ये मैच। Okay, thank you.